గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు మార్కెట్ చూసినట్లయితే ఈ విధంగా చూసినట్లయితే ఇది మనకు 26,172లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 26,200లో ఓపెన్ అయింది. ఇది మనకు హైలో ఏర్పడింది, కానీ చూసినట్లయితే మార్కెట్ 26,230 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పిఈసీలో ఒకసారి గమనిద్దాం. ఓకే, దీంట్లో బట్టి మనం ఈ 26,500 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఈరోజు 9:15 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. ఓకేనా, 9:15 క్యాండిల్ ఏర్పడి ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకేనా, ఈ 9:45 నుంచి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ అయింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే ఈ విధంగా డౌన్ అయిందో ఇక్కడ మనం మార్కెట్ ఆగవలసి ఉంటుంది. ఇక్కడ ఈ 15 క్యాండిల్ దగ్గర ఎప్పుడైతే ఆగినప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయిపోయి మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఈ విధంగా మార్కెట్ లాస్ట్ చివరిగా ఇది 276 నుండి అంటే 14.25 అంటే 2.25కు 275 నుండి మార్కెట్ అనేది ఇంతవరకు రావడం జరిగింది. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే మనం సిని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 9:15 క్యాండిల్. ఎప్పుడైతే ఒక 9:50 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ ఇది ఏం చేసింది, 9:45 నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్న తర్వాత మళ్ళీ డౌన్ అయినా సరే ఇక్కడ మనకు ఈ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా, మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ చూసినట్లయితే దీన్ని బ్రేక్ అవ్వట్లేదు ఇక్కడ మనకు 15 క్యాండిల్. ఓకేనా, ఈ విధంగా మళ్ళీ మనకు 11:45 నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంటే ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకే, ఎప్పుడైతే మళ్ళీ పి అనే సపోర్ట్ తీసుకుందో మళ్ళీ ఇది డౌన్ అయిపోయింది ఇంతవరకు. ఓకేనా, మనకు టైం అనేది ఇంతవరకు ఉంటుంది. అంతే మనకు 220 దాకా మార్కెట్ మనం పర్ఫెక్ట్ చేసినట్లయితే లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలు మనకు అది. అయితే దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిఈలు ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం చూసినట్లయితే ఈ 26,150 సి అనేది యాడ్ చేయడం జరిగింది. చిన్న సి ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్న క్లోజింగ్ కదా ఈ విధంగా కింది రావడం జరిగింది. మళ్ళీ ఇది 9:45 నుంచి మూమెంటం తీసుకునేది 20 రూపాయలు ఉండేది. ఎక్కడికి వెళ్ళింది, 64 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు మెయిన్ సి ఎప్పుడైతే మనకు 15 క్యాండిల్ సపోర్ట్ తీసుకుందో మళ్ళీ 38 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 56 రూపీస్కి మళ్ళీ ఇది 31 రూపాయలు ఉండేది. మళ్ళీ 31 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఎక్కడ పెరిగింది, ఇది 50. మళ్ళీ ఇక్కడ మనకు ఎప్పుడైతే సెకండ్ టైం అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మూడుసారిగా మనకు సపోర్ట్ తీసుకున్నప్పుడు 38 రూపీస్ పెరిగింది. తర్వాత సెకండ్ సారి సపోర్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇది 30 రూపాయల నుంచి మళ్ళీ ఇది డైరెక్ట్ ఇది 54 రూపాయలు పోయింది. ఆ తర్వాత మళ్ళీ దీనిలోనే కన్సల్టేషన్ అవ్వకుంటూ మళ్ళీ 41 రూపాయల నుండి ఇది ఏకంగా 80 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం ఈ 26,100 సి అనేది గమనిస్తే ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ మార్కెట్ 111 రూపాయల నుండి డైరెక్ట్ ఎక్కడాకి వచ్చింది ఇది 50 రూపాయలు 50% దాకా రావడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే 9:45 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకుని మళ్ళీ ఇది 104 రూపాయలకు, తర్వాత మొదటిసారి మనకు సపోర్ట్ తీసుకున్నప్పుడు 73 రూపాయల నుండి ఇది 95 రూపాయలకు, సెకండ్ సారి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకున్నప్పుడు 66 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 95 రూపాయలకు, తర్వాత ఇది ఇందులో మొత్తం కన్సల్టేషన్ అయింది. మళ్ళీ 82 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 128 రూపాయలకి వెళ్ళి తర్వాత ఇది మళ్ళీ చివరిగా డౌన్ కావడం జరిగింది ఎప్పుడైతే పి సపోర్ట్ తీసుకుంది. అదే చివరిగా గమనించినట్లయితే ఈ 26,050 సి ఇది. ఓకే, ఇది నిన్న క్లోజింగ్ ఇది. ఓకే, ఇక మార్కెట్ అనేది ఇక్కడ 83 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 149 రూపాయలకి వెళ్ళింది. ఓకే, తర్వాత మళ్ళీ ఇది 115 రూపాయల నుంచి మళ్ళీ ఇది 147, తర్వాత మళ్ళీ ఇది 111 రూపాయల నుండి మళ్ళీ ఇది 145, ఆ తర్వాత మళ్ళీ
ఇది 132 రూపాయలు ఉండేది 179 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదే మనం ఒకసారి పీలను కూడా గమనించినట్లయితే ఇందులో ఈ 26,150 ఈ పీ గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. ఎక్కడి నుండి ఇది 29 రూపాయల నుండి ఇది మనకు 61 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఎప్పుడైతే 915 క్యాండిల్ బ్రేక్ చేసిందో ఓకే, ఎక్స్ వరకు మనం గుర్తుంచుకోవాలి. ఈ 915 క్యాండిల్ బ్రేక్ చేసిందో ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది డౌన్ అవ్వకుండా రావడం జరిగింది. ఓకే, దీంట్లో మనకు పెద్ద మూమెంటం లేదు, ఎందుకంటే మనకి ఇది జీరో అయ్యే అవకాశాలు నాకు కాబట్టి దీంట్లో మనకు పెద్ద మూమెంటం లేదు, జీరో అయిపోయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,200 సి ఇది ఓకే, ఇది నిన్నటి క్లోజింగ్ ఇది మనకు ఎక్కంచెల్లి ఇది 98 రూపాయల నుండి, అంటే ఇక్కడ నుండి పెరిగింది. ఇది 49 రూపాయల నుంచి మళ్ళీ ఇది 98 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. అర్థమైందా? డౌన్ అయింది. ఇక్కడ మనం 915 క్యాండిల్ గుర్తించినట్లయితే ఎప్పుడైతే 915 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందో ఇది మళ్ళీ మనకు ఈ విధంగా వెళ్ళే మూమెంట్ ఉంటుంది. ఇది కూడా మంచిగా పెరిగింది. ఇది 45 రూపాయల నుంచి వెళ్ళి 90 రూపాయలకి వెళ్ళింది. ఇది ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి మళ్ళీ మూమెంటం తీసుకుంది. మళ్ళీ ఇక్కడ 33 రూపాయల నుండి మళ్ళీ ఇది 54 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ నుండి 6 రూపాయల నుండి ఇది మళ్ళీ 41 రూపాయలకి వెళ్ళి ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇది 22 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అదే చివరికి గమనించినట్లయితే 26,250 ఇది కూడా నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ ఇది 78 రూపాయల నుండి ఇది మాకు 142 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ 76 రూపాయల నుండి ఇది ఏకంగా 98 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 68 రూపాయల నుండి మళ్ళీ ఇది 95 రూపాయలకు. చివరిగా చూసినట్లయితే ఇది 33 రూపాయల నుండి ఇది మనకు 88 రూపాయలకి వెళ్ళి తర్వాత ఇది 72 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది మార్కెట్. ఓకేనా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనకు ప్రీమియమ్స్ అనేటివి పడ్డప్పుడు మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి గుర్తించండి. థ్యాంక్ యూ.